అలాగే మరి కాసేపట్లో తల్లూజు ఆచార్య గారు బీసీ కమిషన్ మాజీ సభ్యులు, ఆయన కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ ముందర కృష్ణా శ్రీనివాస్ గారు, ఆవిర్భావ వేడుకలు చూస్తున్నాం. కొంచెం మీరు మీ ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఈ లోపల బచ్చు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తాను. బచ్చు శ్రీనివాస్ గారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సో మీరు బహుశా అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న వేడుక ఇది. సో కొంచెం ఎలా చూస్తున్నారంటే మీరు? మొట్టమొదట 99 వీక్షకులకు, మీకు, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. మొట్టమొదట యావత్ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రాంతం బయట ఉన్నటువంటి తెలంగాణ మిత్రులందరికీ కూడా, తెలంగాణ ప్రాంతీయులందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే వాసుదేవన్ గారు, ఈ సందర్భాన్ని అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కూడా రాజకీయాన్ని వెతుక్కునేటువంటి ప్రయత్నం చేయకుండా ఈ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతంగా జరపాలి. జరుపుతున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు. అయితే ఈ పరిస్థితులలో తెలంగాణ అభివృద్ధి సమీక్ష అంటే వారు ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీల పైన అంటే రాష్ట్ర అవతరణ కానీ లేకపోతే రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని సమీక్షించుకునేటువంటి రోజుగా దీన్ని చూసిన సందర్భంలో ఖచ్చితంగా మేము అసంతృప్తిని వ్యక్తం చేస్తాం. ఎందుకంటే 10 సంవత్సరాలలో తెలంగాణ ఏర్పడినటువంటి 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని 29 రాష్ట్రాలలో అగ్ర రాష్ట్రాల సరసన ఉంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు, రివార్డులు పొందినటువంటి అంటే భౌతికంగా ఏర్పడిన తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే హైదరాబాద్ అభివృద్ధి కానీ, లేకపోతే ఐటీ ఎగుమతులు కానీ, ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి విదేశీ పెట్టుబడులు కానీ, లేకపోతే వరి ధాన్యం పండించడంలో కూడా తెలంగాణను అగ్రరాష్ట్రంగా నిలిపినటువంటి పరిస్థితులు కానీ, మేము తీసుకొచ్చినటువంటి అనేక అభివృద్ధి, సంక్షేమము, అట్లాగే మేము తీసుకొచ్చినటువంటి మార్పులు, రెవెన్యూ మార్పులు కానీ, లేకపోతే 50% స్థానిక సంస్థలలో మహిళలకి ప్రధానంగా రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ, ఈ శాంతి భద్రతలను తీసుకొచ్చిన రెవెన్యూ మార్పులే కదా మీ మెడకు చుట్టుకున్నాయి. ధరణి ఇది మార్పు, అందులో మెడకేం చుట్టుకోలేదండి. ఇప్పుడు ధరణిని వాళ్ళు రిఫార్మ్స్ ఆర్ రిఫైన్డ్ ఫర్ ఎవర్. అభివృద్ధి అనేటువంటిది అది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ధరణిలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనేది వాస్తవం. వాస్తవాలు కాదు, అది అభియోగాలు మాత్రమే. వాస్తవమా కాదా అనేటువంటిది కాలం, కోర్టులు అవన్నీ అంతమంది 100 మంది 1000 మంది బాధితులు రోడ్డు మీదకి వచ్చి చెప్పినా కూడా అది కోర్టులు చెప్పేదాకా అది వాస్తవం కాదంటారు వాసుదేవన్ గారు. అవి అక్రమాలు కాదు, పూర్తి స్థాయిలో ధరణిలో అన్ని రకాల విధమైనటువంటి చర్యలు అందుబాటులోకి రాకపోవడంగా చూడాలి తప్ప కానీ అవి అక్రమాలు లేకపోతే అంటే రిఫైన్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ వాసుదేవన్ గారు. కాబట్టి 10 సంవత్సరాలలో తెలంగాణను అగ్ర రాష్ట్రాల సరసన ఉంచి గొప్పగా అభివృద్ధి సాధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాని కంటిన్యూషన్, ఆ లెగసీని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేయాలని, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలుపుకోవాలని, అదేవిధంగా భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి మాత్రమే కాంక్షించేటువంటి వ్యక్తులుగా తెలంగాణ నిరంతర అభివృద్ధి సాధించాలి. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ తన అడుగులు ముందుకు వేయాలని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఒక నిలకడ ప్రభుత్వం, ఒక అంటే ప్రజలలో కానీ లేకపోతే సమాజంలో కానీ తెలంగాణ అంటే అడుక్కునేదని, తెలంగాణ అంటే అప్పుల సర్కారని, తెలంగాణ అంటే నిధులు ఇవ్వని సర్కారని, తెలంగాణ అంటే ఇట్లా మచ్చలు ఉండేటువంటి మాటలు మాట్లాడనటువంటి తెలంగాణ ఏర్పాటు జరగాలని మేము కోరుకుంటున్నాం. రైట్. కస్బా శ్రీనివాస్ గారు, మీరేమంటారంటే మీరు తెలంగాణని అప్పుల గుప్పగా మార్చారనేది బీఆర్ఎస్ అభియోగం నిజమేనా? మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి, అన్మ్యూట్ చేసుకోండి, కొంచెం ఫ్రేమ్ ఫిక్స్డ్గా పెట్టుకోండి సార్. 99 ప్రేక్షకులకు, అదేవిధంగా మాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న రామ్మోహన్ రావు గారికి, శ్రీనివాస్ గారికి, అందరికీ, వాసుదేవన్ గారు, మీ అందరికి నమస్కారం. ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక మంది బలిదానాలతోటి
60 సంవత్సరాల కలను సాకారం చేసినటువంటి సోనియా గాంధీ గారికి, అనేక మంది బలిదానాలు చేసినటువంటి వాళ్లకు అందరికి కూడా